దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు లేఖనాల్లో ఒక భాగాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 14వ అధ్యాయం 11వ వాక్యం. పవిత్రపరచు యాజకుడు పవిత్ర పొందుగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. ఇక్కడ రాయబడిన మాట మనంతా కలిసి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. చాలా విలువైన మాట ఏమిటంటే, పవిత్రపరచు యాజకుడు ఉన్న దగ్గరికి పవిత్ర పరచబడాలి అని ఆశ కలిగిన ఒక మనుషుణ్ణి తీసుకొని రావాలి అని ఇక్కడ రాయబడి ఉంది. ఎక్కడికి తీసుకొని రావాలి ఒక మనుషుని అంటే, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరికి తీసుకొని రావాలి. లేక మీకు అర్థమవ్వాలి కనుక శ్రేష్టమైన మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పవిత్రపరిచే గుడారము దగ్గరికి తీసుకొని రావాలి. ఎందుకు ఒక వ్యక్తి పవిత్రత పొందడానికి, పరిశుద్ధత పొందడానికి, పరిశుద్ధనిగా మారడానికి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తీసుకొని రావాలి అంటే, వాక్యం అంటుంది, మనిషి జన్మతః పాపి, కర్మతః పాపి. కనుక ఆ పాపికి ప్రాయశ్చిత్తం కావాలి. కనుక ఆ పాపి పాపము నుండి విముక్తి పొంది పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము చేత కడగబడాలి. కనుక ఆ వ్యక్తి తన జీవితాన్ని ఆ దిశగా మలుచుకోవాలంటే, ఆ వ్యక్తి పరిశుద్ధపరచు లేక పవిత్రపరిచే గుడారము దగ్గరికి తీసుకొని రాగలగాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఒక వ్యక్తి పవిత్రపరిచే గుడారం దగ్గరికి తీసుకొని రావాలి అంటే, పవిత్రపరిచే గుడారము దగ్గరికి రాగలిగితే దేవుడు వాని దిశానుద్దేశాన్ని ఉద్దేశిస్తాడు. అవునండి, ఒక వ్యక్తి గుడారం దగ్గరికి వస్తే అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఒక వ్యక్తి పవిత్రునిగా మారాలంటే, పవిత్రపరచబడాలంటే, ప్రత్యక్షపు గుడారములో పవిత్రపరచు యాజకుడు ఉన్నాడు. కనుక ఆ యాజకుని దగ్గరికి ఎవరినైనా పాపముతో ఉన్న మనుషుని తీసుకొని రావాలి. ప్రైజ్ ద లార్డ్. అవునండి, మరి అక్కడ పవిత్రమైన యాజకుడు ఉన్నాడు కదా, మరి పవిత్రతను పొందగోరిన వాడిని పవిత్రపరిచే యాజకుడు లేక పవిత్రపరిచే గుడారములోనికి తీసుకొని రావాలి అని చెప్పాను కదా. మరి ఆ గుడారములో ఏం చేస్తారు తీసుకొని వస్తే అంటే, మీకు అర్థం అవ్వాలి కనుక, మీరు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా స్థిరపడి ఉన్నవారు కనుక మీకు ఒక మాట చెప్తున్నా. ఆధ్యాత్మికంగా స్థిరపడి ఉన్నారు కనుక పవిత్రపరచబడిన గుడారము దగ్గరికి రాగలిగితే, పవిత్రమని పిలువబడే గుడారం దగ్గరికి రాగలిగితే, ఆ గుడారంలో యాజకుడు ఏం చేస్తాడంటే, ప్రతి వాని పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా దైవజనుడు బలిపీఠం మీద బలి పశువుని పెట్టి వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలని అక్కడ వాని అపవిత్రతను, వాడి పాపాన్ని పరిహరించడానికి పాప పరిహారార్థంగా బలి అర్పిస్తాడు. కనుక ఈరోజు మనకు అర్థమవ్వాలి కాబట్టి చెప్తున్నా. అక్కడేమో బలి అర్పిస్తే, ఇక్కడ దైవజనుడు ఏం చేస్తాడంటే, పవిత్రపరిచే గుడారులో దైవజనుడు ఆది అపోస్తుల ఉపదేశం చేస్తాడు, ఆది అపోస్తుల బోధ చేస్తాడు. కనుక ఎవరైనా సరే పవిత్రంగా ఉన్నవారు, ఆది అపోస్తుల బోధ చేయగలిగినటువంటి ఒక పవిత్రమైన దైవజనం దగ్గరికి తీసుకొని రాగలిగితే, మీకు అర్థమవ్వాలి కనుక చెప్తున్నాను ఈ మాట. ఎవరైతే ఏ పాపము చేత ఉన్నా దేవుని మందిరానికి తీసుకొనితే దైవజనుడు ఏం చేస్తాడు చెప్పనండి, వాక్యం అనేది రెండంచులు కలిగిన ఖడ్గం కనుక ఆ వాక్యము వానిలో ఉన్న అపవిత్రతని, వానిలో ఉన్న దోషమును, వారిలో ఉన్న అవినీతిని, వారిలో ఉన్న అహంకారాన్ని, వారిలో ఉన్న చెడుతనాన్ని, వారిలో ఉన్న దుర్మార్గతని, వారిలో ఉన్నటువంటి దేవునికి ఆయాసం కలిగించగలిగిన వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే, పవిత్ర
పవిత్రపరుస్తాడండి, పరిశుద్ధునిగా మారుస్తాడు. దేవుని వాక్యము చెప్పడం ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక ఏ మనిషి అయినా పవిత్రునిగా మారాలి అనుకుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పవిత్రపరిచే గుడారం దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అక్కడికి రావాలి? ఆ పవిత్రపరిచే గుడారం దగ్గరికి రావాలంటే అక్కడ వాక్యం చెప్తుంది, దాని పేరేమిటంటే ప్రత్యక్షమయ్యే గుడారం. ఎవరు ప్రత్యక్షం అవుతారు అక్కడ అంటే యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాడు. కనుక యేసు ప్రభు ప్రత్యక్షమయ్యే స్థలంలోనికి రాగలిగితే, యేసు ప్రభు నివాసము చేయగలిగిన స్థలంలోనికి రాగలిగితే, అందుకే ఆయన అంటాడు, ఇది నేను కోరిన స్థానం, ఎక్కడనే నేను నివసించదను అంటాడు. కనుక ఆయన నివసించే స్థలానికి, ఆయన ఉండే ఆ స్థలంలోనికి ఎంతటి అపవిత్రతతో బాధపడుతున్నా వారిని దేవుని మందిరానికి లేక ప్రత్యక్షపు గుడారంలోనికి లేక పవిత్రమైన గుడారంలోనికి తీసుకొని రాగలిగితే దైవజనుడు లేక దేవుడు వాని మీద ఆయన హస్తమును చాపి వానిని శుద్ధి చేస్తాడు. లేక దేవుని రక్తము వలన వానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది, వాడు పరిశుద్ధునిగా మారతాడు. కనుక బిడ్డ, మరి నువ్వు ఏ గుడారం వైపుగా పరిగెడుతున్నావు? నీ జీవితాన్ని సరిచేయగలిగిన గుడారం వైపుగా పరిగెడుతున్నావా? ఆ దిశగా నీ జీవితాన్ని మర్చుకోగలుగుతున్నావా? లేక వెళ్ళాలి కదా, ఉండాలి కదా అన్నట్లుగా ఏదో నామకాయ వాస్తిగా నువ్వు ఇంకా అదో పాతాళానికి తొక్కువేయబడుతున్నావా? ఈ రాత్రి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకో. అయ్యా, నేను ప్రత్యక్షపు గుడారమని లేక పవిత్రమైన గుడారమని పిలువబడే గుడారంలో ఉంటానయ్యా, నన్ను పరిశుద్ధపరచని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎత్తబడిన ప్రతి మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. అనేకులకి ఫలభరితంగా ఈ వాక్యాన్ని మలచమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.